ఒక పరదేశి అనే ఊరిలో విత్తువాడు అనే ఒక రైతు తన పొలంలో వాక్యపు విత్తనాలు వేయుటకు ఎంతో ఆసక్తితో బయలుదేరాడు. అయితే ఆయన ప్రయాణంలో ఎదురైన 4 స్వభావాలు గల నేలలు అంటే మనుషుల హృదయ స్వభావాల గురించి వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, త్రోవ పక్కన పడిన విత్తనాలు. వీరు ఎవరనగా మందిరానికి వెళ్ళడం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, భక్తి అనే తలంపులతో వాక్యం వింటున్నాము అనే సాతాను కలిగించే భ్రమలో జీవిస్తూ ఏమాత్రం వాక్యాన్ని హృదయంలోకి తీసుకొనక పైకి మేము క్రీస్తును కలిగిన వారము అనే ప్రయత్నంలో జీవిస్తారు. చూడండి, నేలన పడిన విత్తనాలు గ్రద్దలు ఎలా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయో అలానే మన హృదయంలో దేవుని వాక్యము ఎత్తుకొని పోతుంది అపవాది. ఈ హృదయ స్వభావం గలవారు వేషధారులుగా జీవిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించగా భక్తి క్రైస్తవులుగా బతికేస్తూ ఉంటారు. రెండవది, రాతి అనే హృదయపు నేలన పడిన విత్తనాలు. ఫలించే స్వభావము వాక్యపు విత్తనాలకి ఉన్న రాతి హృదయం కనుక దేవుని వాక్యపు నీరు అంటే పరిశుద్ధాత్మ అందక మొలకలు ఎండిపోతాయి. నమ్మకము అనే వేరులు హృదయంలో లేనందున వారికి కొన్ని రకాలైన శ్రమలు, శోధనలు చుట్టుముట్టినప్పుడు దేవునిపు జీవపు మాటలు హృదయంలోకి చేరనందున వారు హృదయం కఠినపరుచుకొని బ్రతికిస్తూ ఉంటారు. మూడవది, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. ఈ విత్తనం పడిన స్థలము ఫలించడానికి అనుకూలమైనదే, కానీ వారి హృదయం నందు ఏపుగా ముళ్ళ పొదలు ఎదగనిచ్చినందున నీతి సూర్యుని యొక్క వాక్యపు వెలుగు వారికి సోకకుండా అడ్డుతగులుతున్న ఆ గుచ్చ పొదలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ముళ్ళ పొదలు దేవుని మాటలు అణిచివేసి పరిపక్వతను చేరలేక మరగుజ్జుగానే ఉండిపోతూ నిష్ప్రయోజనమైన క్రైస్తుడిగా బతికేస్తూ ఉంటారు. నాలుగవది, మంచి నేలన పడిన విత్తనాలు. వీరు దేవుని మాటలతో హృదయాన్ని దున్నబడుటకు ఇష్టపడువారు కనుక వినిన వాటిని విడిచిపెట్టక వాటిని గ్రహించి వాటి ప్రకారంగా చేయుటకు దేవుని సహాయం అడుగుతూ నిత్యము ఆయన మాట ప్రకారం జీవించటందు ఆసక్తి కలిగి ఉంటారు. చివరిగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్న ఆ దేవుని ఎదుర్కొనేటకు మంచి నేలన పడిన విత్తనం స్వభావం వలె మన హృదయాల్ని మార్చుకుందాం. ఆమేన్.